నమస్కారం అండి. నేను మీ నండు రవికుమార్‌ని. రైల్ భూమి విషయానికి పునఃస్వాగతం. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కొరీసు ఇది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు పర్టిక్యులర్‌లీ తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టుబడి పెట్టడానికి ఇది రైట్ టైమా? ఇది సరైన సమయమా? అండ్ ఈ పెట్టుబడులకు ఏమాత్రమైన రిటర్న్స్ అంటే పాజిటివ్ రిటర్న్స్ ఉంటాయా? ఎప్రిషియేషన్ ఛాన్సెస్ ఉన్నాయా? అని చెప్పి అడగటం జరుగుతుంది. ఒకటే ఒకటి గుర్తుంచుకోవాలేంటంటే, హైదరాబాద్‌లో గతంలో వలె కాకుండా, ఇప్పుడు అవేర్‌నెస్ లెవెల్స్ పెంచి, చాలా మటుకు ఎక్కడ చూసినా సరే, ఎవ్వరైనా సరే పెట్టుబడిదారులు గానీ, ఇటు ఎండ్ యూజర్స్ ఎవరైతే ఫస్ట్ హోమ్ బయర్స్ ఉన్నారో వాళ్ళు గానీ, ఎవ్వరైనా సరే ఇవాళ ఆచితూచి అంటే 100కి 100 పాళ్ళు వాళ్ళు కన్విన్స్ అయ్యాక మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకు మనం చూసాం. ఓకే. చాలా మంచిది. చాలా చక్కటి నిర్ణయం. ఎందుకంటే మానవ జీవితం కంటే మించిందేమీ లేదు. లైఫ్ ఈజ్ ప్రెషస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. వితౌట్ లైఫ్ వి కాంట్ డూ ఎనీథింగ్. సో, అందువల్ల ఆ హైడ్రా అన్నటువంటిది ఒక డిపార్ట్‌మెంట్ కలగజేసి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ, స్వతంత్రంగా ఏదైనా చర్యలు చేపట్టడానికి ఒక బాడీని క్రియేట్ చేసి ఈ రోజున నాకు తెలిసి 1,50,000 క్రోర్స్ మీద గవర్నమెంట్ ఆస్తులు గానీ, లేకపోతే మనకి చెరువులు, కట్టల వాట దగ్గర గానీ చేయటం జరిగింది. దానివల్ల ఇప్పుడు మనకి ఇది గతంలో వలె కాకుండా నీళ్లు ఎక్కడికక్కడ ఆగకుండా వెళ్ళటం జరుగుతోంది. ఇది కాకుండా నా రిక్వెస్టు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సింక్ కూడా రోడ్లు వేసేటప్పుడు దాని కింద వేయటానికి ఎలా అయితే కోయంబత్తూర్‌లో చేశారో ఆ విధంగా మనకి హైదరాబాద్‌లో కూడా చేస్తే చాలా బావుంటుందని చెప్పి నేను సూచిస్తున్నాను. అండ్ ఇప్పుడు మీ ప్రశ్నకొస్తే మనకి ఉన్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్‌ని ఎక్కడికక్కడ ఈజ్ చేస్తూ గవర్నమెంటు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి శంషాబాద్ దగ్గర బుల్లెట్ ట్రైన్ హబ్ అండ్ కోకాపేట లాంటి గ్రోయింగ్ ఏరియాని కనెక్ట్ చేస్తూ మెట్రో వేయటం అని చెప్పి ఆ విధమైన ఆలోచనలతోటి అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ ప్లాన్ పంపించడం జరిగింది. సో, ఈ ప్లాన్స్ అన్నిటి మనకి హైదరాబాద్‌కి చాలా చక్కటి శుభసూచకాలు. అదేవిధంగా మనకి రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం వస్తుందా? నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇంకా 3 ఏళ్ల తర్వాత వస్తుంది అది కూడా. ఏ విధంగా అయితే మనం ఈ రోజున రీజనల్ రింగ్ రోడ్డుని ఒక వరంగా భావిస్తున్నామో, ఆ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ గూడా మనకి వెల్ కనెక్టెడ్ అయిపోయినాయో అండ్ నేను మరీ పదే పదే మొన్న కూడా చెప్పడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డు మీద రెగ్యులర్ కమ్యూటర్స్ ఎవరైతే డైలీ కమ్యూటర్స్ ఉంటారో వాళ్ళకంతా కూడా ఎయిదర్ టారిఫ్ రిడ్యూస్డ్ టారిఫ్ ఆర్ వేవర్ ఆఫ్ టారిఫ్ ఇచ్చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా కనెక్టివిటీ పెంచి ఇంకా బసెస్ ఎలక్ట్రిక్ బసెస్, గ్రీన్ బసెస్ వీటి మీద వేస్తూ ఉంటే చక్కగా 40 మినిట్స్‌లో మనం తుక్కుగూడ వెళ్ళిపోవచ్చు. మనకు 40 మినిట్స్‌లో మనకి ఇటువైపు పటాన్‌చెరు వైపు కూడా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి కావాలన్నా సరే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట నుంచి మనం విడిపోయేలాగా చక్కటి కనెక్టివిటీ చేసేందుకు అవకాశం ఉంది. చేస్తారు. గవర్నమెంట్ కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటివి రూపొందిస్తారు. అండ్ ఇదే విధంగా ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇప్పుడు మనం చూస్తే కొండాపూర్ రూపురేఖలు మారిపోతుంది. ఎంతో చక్కటిటువంటి ఫ్లైఓవర్స్ వేయటం జరిగింది. అంటే మన జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ గానీ, ఇటు పక్కన మనకి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ గానీ, ఎంత ట్రాఫిక్ ఈజ్ చేయడానికి అంత చేస్తున్నారు. సో, మీకు అట్లాగా జరుగుతుంది కాబట్టి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్‌కి కూడా మనము రాబోయే గవర్నమెంట్ కూడా అలాగే ఉంటాయని ఆశించి హైదరాబాద్‌లో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వ్యూతో పెట్టుబడులు పెట్టండి. పెట్టుబడులు పెట్టొచ్చు. హైదరాబాద్ విల్ డెఫినెట్‌లీ బికమ్ ఏ గ్లోబల్ సిటీ. ఇప్పటికే హైదరాబాదు హైయెస్ట్ జీడీపీ కలిగినటువంటి అంటే తెలంగాణ హైయెస్ట్ జీడీపీ కలిగినటువంటి స్టేట్. ఇప్పటికే తెలంగాణ ఈజ్ హబ్ ఫర్ మెనీ అండ్ మీ అందరికీ తెలుసు సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు దానికి రిలేటెడ్ న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. జీసీసీస్‌లో హైదరాబాద్ ఈజ్ నంబర్ 1. హైదరాబాద్ ఈజ్ జీసీసీ హబ్. హైదరాబాద్ ఈజ్ మెడికల్ టూరిజంలో హెల్త్ హబ్. హైదరాబాద్ ఈజ్ మనకి కాకతీయ టెక్స్టైల్ పార్క్ మొన్ననే ప్రధాని మోడీ గారు వచ్చి వెళ్ళడం జరిగింది. అది అక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. టెక్స్టైల్ హబ్‌గా వరంగల్ దగ్గర స్మార్ట్ సిటీ వరంగల్ అది తీర్చిదిద్దుతున్నారు కాబట్టి అది ఇంకొక మనకి బ్లెస్సింగ్. ఇదే కాదు జనం వ్యాలీ, మనకి నాలెడ్జ్ వ్యాలీ, తర్వాత మనకిప్పుడు హైదరాబాద్ బయోటెక్నాలజీలో నంబర్ 1. హైదరాబాద్‌లో పెట్టుబడిదారులకి లోటు లేదు.
నేను పదే పదే చెప్తుంటే నేను 1990 నుంచి ఐ హావ్ విట్నెస్డ్ అంటే నాకు హైదరాబాద్‌కి పూర్తిగా ఒక ఎంప్లాయీగా నేను నా కళ్ళ ముందర నేను చూస్తూ 1990 నుంచి ఎట్లా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యింది? ఎలా మారిపోయింది? ఇన్వెస్ట్‌మెంట్స్ ఏ విధంగా వస్తున్నాయి? అంటే అసలు ఊహించలేనటువంటి కైండ్ ఆఫ్ పరిణితి చెందింది. ఈ మార్కెట్ ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా అంటే నేను చెప్పగలనేంటంటే హైలీ ఎంటర్‌ప్రైజింగ్ పీపుల్. భయపడే ప్రశ్న లేదు. మనకి భయం అంటే ఏంటి? ఓ డబ్బు ₹1,00,00,000 పోయిందా? వచ్చిందా? అని ఆలోచించడం కాదు. వాళ్ళకి ఆ ప్యాషనేట్ పీపుల్ అనమాట. వాళ్ళకి ఓన్లీ ఒకటి ఏదో ఒకటి చేయాలి అన్న తపనతోటి చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఈ హైదరాబాద్‌లో ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. ఈ హైదరాబాద్‌పై దృష్టి పెట్టిన వాళ్ళున్నారు. కాబట్టి హైదరాబాద్‌లో ఇలాంటి డెవలప్‌మెంట్స్ ఎలా వస్తున్నాయో ఎంత అంటే ఇంకా ఫాస్ట్‌గా వేగవంతంగా అవ్వటానికి మన గవర్నమెంట్ కూడా డిజిటలైజేషన్ చేసి అన్ని పేపర్‌లు కూడా ఇక పేపర్ లేకుండా మూవ్‌మెంట్ లేకుండా డిజిటల్ మూవ్‌మెంట్స్ అని చెప్పి మొన్నే శ్రీధరబాబు గారు చెప్పడం జరిగింది. తెలంగాణ ఇస్ ద ఫస్ట్ గవర్నమెంట్ టు హావ్ ఇంట్రొడ్యూస్డ్ దట్. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలో ఎక్కడ మనం పెట్టుబడులు పెట్టినా తెలంగాణలో వైబ్రెంట్ స్టేటు అండ్ తెలంగాణ చిన్న స్టేట్ అవ్వటంతోటి అండ్ ఇది ఎప్పటినుంచో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇక్కడే ఉండటంతోటి ఎప్పుడైనా అండ్ సీస్మిక్‌గా గూడా ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువున్నాయి కాబట్టి, ఇది ఒక రిలేటివ్‌లీ సేఫర్ ప్లేస్ కాబట్టి, ఇది ఒక మెట్రోపాలిటన్ స్టేట్‌గా అన్నా అవ్వచ్చు, లేదా ఇది ఒక సెకండ్ క్యాపిటల్‌గా అన్నా అవ్వచ్చు. కాబట్టి హైదరాబాద్‌కైతే, తెలంగాణకైతే ఉజ్వల భవిష్యత్తు ఉంది. సో, తెలంగాణలో పెట్టుబడులు మీకెప్పుడు గూడా భద్రమే. భద్రతతో కూడింది. కానీ, మీరు హై, హై, హై అండ్ బారోడ్ లివరేజ్డ్ అంటే ఎక్కువ బారోయింగ్స్ పెట్టుకొని, లెవరేజ్ చేసి ఏదో వచ్చి ఒరిగిపోతుందని చెప్పి ఎక్కువ పెట్టుకుంటే, మనకు అనవసరమైన ఆందోళనలు వస్తాయి కాబట్టి, మీరు లిమిటెడ్‌గా, పరిమితంగా మనకి ఉన్న దాంట్లో వితిన్ అవర్ బడ్జెట్ మీరు ఏదైనా చేస్తే, ఎప్పటికైనా సరే మీరు ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అందులో సందేహం లేదు. అండ్ ఏ ఏరియాస్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏ ఏరియాస్‌లో పెట్టుబడులు ఏ రేట్‌కి పెట్టాలి? ఏ ఏరియాస్‌లో అపార్ట్మెంట్స్ ఏ రేటుకి కొనాలి? ఏ స్టేజ్‌లో కొనాలి? ఏమి చేయాలి కూడా నేను ఇతరితర వీడియోస్‌లో మన రియల్ భూమి వీక్షకులకి మన వీడియోస్‌లోనే చెప్పడం జరిగింది కాబట్టి, మీరు ఇవన్నీ కూడా ఆలోచించి ఒక దీనిలోకి తీసుకొని ఇంకా నిస్సందేహంగా ఏమన్నా సందేహాలు ఉంటే మాత్రం నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? మై సర్వీసెస్ ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ గైస్ అండ్ మీ వెల్ విషెస్ వల్ల, మీ అందరి ఆకాంక్షల వల్ల ఇవాళ మీతోటి అందరితోటి కూడా ఆనందంగా ఇన్నాళ్ళ నుంచి నా జర్నీ జరుపుకోగలుగుతున్నాను. సరేనా? థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.